హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 13. సిద్ధార్థ్ నవ్వుతూ ఆడుతున్న శశి దగ్గరికి రాగానే శశి చిన్నగా లక్కీని తన వెంటే పట్టుకో పట్టుకో అంటూ పరుగులు పెట్టిస్తూనే సిద్ధార్థ్ వచ్చిన ఆగకుండా తన వెనకే అతని షర్ట్ పట్టుకుని నిలబడి లక్కీ కమ్ అంటూ బాబుకి దొరకకుండా ఆడాలి అన్న ధ్యాసలో సిద్ధార్థ్కి అది దగ్గరగా వచ్చి అతన్ని పట్టుకుంది అన్న విషయాన్ని మర్చిపోయింది. అమర్ తనతో పాటు కలిసి పెరిగిన కొన్ని విషయాల్లో అమర్కి కూడా తన పూర్తి చనువు ఇవ్వలేదు. అది సిద్ధార్థలో ఉన్న నేచర్. ఎంత దగ్గర వారైనా సరే వాళ్ళని పూర్తిగా దగ్గర అవని నేచర్ అతనిది. అలాంటిది శశి అతనికి అంత దగ్గరగా అంత చనువు తీసుకుంటున్నా సరే కోపం ప్లేస్ లో మనసులో ఏదో ఫీల్ తెలుస్తుంది సిద్ధుకి. ఆ ఫీల్ ఎప్పుడు ఎంజాయ్మెంట్ అంటూ గొడవ చేసే తన బ్రెయిన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సిద్ధార్థ్ అలా చూస్తూ ఉండగానే అమర్ రావటంతో సిద్ధు ముందు లోకం మర్చిపోయి అంత ఫ్రీగా మూవ్ అయ్యింది. ఆ క్షణంలో సైలెంట్ అయిపోయి లక్కీని పట్టుకుని పక్కనే నిలబడింది మన శశి. అమర్ అది అబ్జర్వ్ చేయకపోయినా సరే సిద్ధార్థ్కి మాత్రం తనతో తన ముందు మాత్రమే ఫ్రీగా ఫీల్ అవుతున్న శశి బిహేవియర్ కి తెలియకుండానే పెదవులపై చిన్న స్మైల్ వచ్చింది. అమర్ లక్కీని చూస్తూ, రే లక్కీ, మీ డాడీ మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడ్రా, అలా చెప్పకుండా వెళ్ళకూడదు కదమ్మా అని అంటూ కొంచెం దూరంలో అటువైపుకు తిరిగి కాల్ మాట్లాడుతున్న రాజు వైపుకు చూసి సిద్ధార్థుని మించి తన యాటిట్యూడ్ చూపించలేడు అని తెలిసిన సిద్ధార్థ్కి చిన్న యాటిట్యూడ్ లుక్ ఇచ్చి, శశి నీకు డాన్స్ అంటే ఇష్టం కదా అని అన్నాడు అమరు. శశి అమర్ అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాకపోయినా అని అంది. అమర్ ఆ మాటకి మరింత బ్రైట్ గా స్మైల్ చేస్తూ, ఈ మూవీలో నీ డాన్స్ కి స్కిల్స్ కి ఇంప్రెస్ అయిన మరొక డైరెక్టర్ నీకు వాళ్ళ మూవీలో ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీకు ఓకే అయితే ఈ రోజే కాంటాక్ట్ చేయొచ్చు అని అన్నాడు సిద్ధార్థ్ వైపుకు చూస్తూ. శశి ఆన్సర్ విను అన్నట్టు అదే స్మైల్ ఫేస్ తో ఉన్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ మాత్రం అమర్ అడిగినప్పుడు హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని నార్మల్ గానే చూస్తూ ఉన్నాడు. అస్సలు కోపం ఏమీ లేదు. అమర్ ఓవర్ యాక్షన్ చూస్తూ, శశి అమర్ చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, సార్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, బట్ దాన్ని అందరిలోకి తీసుకుని వెళ్ళి దాన్ని నా గుర్తింపుగా చేసుకోవాలి అనేది నా అంబిషన్ కాదు. దానితో నా బాధని తగ్గించుకుని నా హార్ట్ లో వాల్యూ ఇవ్వాలి అనేదే నా కోరిక. ఈ మూవీలో ఒప్పుకోవటానికి మొదటిది నా లైఫ్ లో నాకు కావాల్సింది ఇక్కడే ఉంది అని తెలియడం. రెండవది మా అమ్మ కోరిక, నేను బాగా చదివి అందరికీ హెల్ప్ చేయటం. వాటి కోసం మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక నేను ఈ ఫీల్డ్ లోకి ఎప్పటికీ రాను. సో మీరు నా గురించి ఎవరికి తెలియనివ్వద్దు అని అంది చాలా చాలా పొలైట్ గా. సిద్ధార్థ్కి శశి చెప్పిన మాటల్లో మొదటిది అర్థం అవ్వకపోయినా చాలా వరకు తను చెప్పిన మాటలే శశి అమర్తో చెప్పడంతో అప్పటి వరకు తాను చెప్పిన దానికి శశి ఒప్పుకుంటుంది అన్న నమ్మకంతో ఉన్నమారు చిన్నపాటి షాక్ తో నోరు తెరిచి తన వైపుకి చూసిన అమ్మని చూసి చాలా యాటిట్యూడ్ గా స్మైల్ చేస్తూ అప్పటి వరకు పెట్టిన గాగుల్స్ ని సెట్ చేసుకుని అమర్ వైపుకి చూస్తూ, ఇంకెప్పుడు శశి థాట్స్ ని నీ థాట్స్ తో కలిపి చూడక అమర్ దయచేసి, బికాస్ షీఈస్ డిఫరెంట్ అని అంటూ అప్పటికే లక్కీతో ముందుకు వెళ్ళిన శశి దగ్గరికి వెళ్ళాడు సిద్ధార్థ్ అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ. అమర్ మాత్రం తను డిఫరెంట్ కాదురా, ఎవరిని అజ్యూమ్ చెయ్యాలి అన్న థాట్ కూడా లేని నువ్వు శశిని పూర్తిగా అజ్యూమ్ చేస్తున్న నువ్వు డిఫరెంట్ రా అని అనుకుంటూ వాళ్ళ వెనకే వెళ్ళాడు అమర్ కూడా. కాల్ మాట్లాడుతూ పక్కకు తిరిగిన రాజ్కి అప్పటికే రాజ్ అక్కడికి శశి కోసం వచ్చాడు అని రాజ్తో మాట్లాడిన డైరెక్టర్ ద్వారా తెలియడంతో శశి టాలెంట్ కి ఇంతకు ముందు అమర్ మాట్లాడిన మాటలకి మనసులో చేరిన పగతో రాజ్ దగ్గరికి వచ్చింది మోనా. రాజ్ కాల్ కంప్లీట్ చేసి తన ఎదురుగా వచ్చిన మోనాని చూసి తనకి సిద్ధార్థ్ తో రిలేషన్ ఉంది అని తెలిసిన అది తన పర్సనల్ అని కో యాక్టర్ గా రెస్పెక్ట్ ఇస్తూ హౌ ఆర్ యు మోనా అని అన్నాడు. మోనా మాత్రం రాజ్ వైపుకు సూటిగా చూస్తూ, నువ్వు యాక్టర్ గా తీసుకోవాలి అనుకుంటున్న శశిరేఖ సిద్ధార్థ్ తో కలిసి పనిచేస్తుంది. తనని ఎంతో మంది
గ్రేట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నా సరే తనని మూవీకి సెలెక్ట్ చేశాడు సిద్ధు. అలా చేశాడు అంటే మీకు తన క్యారెక్టర్ అర్థం కావట్లేదా అని అంది. ఎలాగైనా శశిని బ్యాట్ చేయాలి అని రాజ్ ముందు. రాజ్ ఆ మాట వినగానే చాలా కూల్ గా, మీకు తెలుసో లేదో తెలియదు మోనా, సిద్ధార్థ్ తన మూవీకి కావలసిన డౌన్ స్టేజ్ ఆర్టిస్ట్ నుండి హీరో వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనకి బెస్ట్ అనిపించింది మాత్రమే తీసుకుంటాడు. అలా అని సిద్ధార్థ్ క్యారెక్టర్ గురించి చీప్ గా థింక్ చేస్తే వాళ్ళకంటే చీప్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు మరొకరు ఉండరు మోనా. బికాస్ తను ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నా అది తన వరకు మాత్రమే, అది తన పర్సనల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే అని అనగానే అప్పటికే రాజ్ మాట్లాడిన మాటలకి బయటికి కోపం చూపించలేక రాజ్ వైపుకు చూస్తూ ఉంది మోనా. అవును నువ్వే, నీకు సిద్ధార్థ్కి రిలేషన్షిప్ ఉంది, అది వెల్ నోన్ ఫ్యాక్ట్. కానీ సిద్ధార్థ్ దాన్ని ఎప్పుడు తన ఫ్యాషన్ లో ఇన్వాల్వ్ అవనివ్వడు. తన మూవీలో నీకు ఛాన్స్ ఇవ్వడానికి కూడా రీజన్ ఓన్లీ మీ టాలెంట్ మాత్రమే. అంత మాత్రానికే సిద్ధార్థ్ క్యారెక్టర్ ని బ్లేమ్ చేసే రైట్స్ నాకే కాదు ఇంకెవరికీ లేదు. తనకి నచ్చి తన దగ్గరకు వచ్చే అమ్మాయిలతో లైఫ్ ని ఎంజాయ్ చేయటం అది తన ఇష్టం. అది తప్ప రైటా అని డిసైడ్ అనడానికి మనం ఎవరం చెప్పు. ఇకపోతే శశిరేఖ, సిద్ధార్థ్ శశి మధ్య ఎలాంటి రిలేషన్ అయినా ఉండని, ఐ డోంట్ కేర్ అబౌట్ హిట్. బట్ వాళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ప్యూర్ అని క్షణం క్రితం చూసిన నాకు కూడా అర్థమవుతుంది. కానీ అది నీకెందుకు అర్థం కావట్లేదు అని అంటూ అక్కడి నుండే కనిపిస్తున్న సిద్ధార్థ్ శశి వైపుకి వెళ్ళాడు. రాజ్ దగ్గర తన ప్లాన్ కూడా అక్కడ కూడా ఫెయిల్ అవడంతో అసహనంగా మోన తన క్యారీవ్యాన్ లోకి వెళ్ళిపోయింది కోపంగా. సిద్ధార్థ్ చూపుకి తడబడుతూ శశి ముందుకు వెళ్లటంతో వెనకే వెళ్లబోయిన సిద్ధార్థ్కి పిల్లాడి వెనుక నుండి చిన్నగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి ఎవరివో. ఆ మాటలు వినగానే సిద్ధార్థ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కడంతో పిడికిలు బిగించి వాళ్ళ వైపుకి అడుగు వేస్తూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ కూడా ఆ మాటలు వినడంతో సిద్ధార్థ్ కోపం తెలిసి చాలా బలవంతంగా సిద్ధార్థ్ని ఆపేశాడు. ఇంతలో రాజ్ అక్కడికి రావడంతో సిద్ధార్థ్ సీరియస్ గానే ఒక పక్కకి నిలబడిపోయాడు. రాజ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా వాళ్ళ వైపుకు చూస్తూ ఐ వాంట్ టు టాక్ విత్ శశిరేఖ అని నార్మల్ గా అనగానే అప్పటికే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అటు ఇటు వాక్ చేస్తున్న సిద్ధార్థ్ సడన్ గా ఆగిపోయి రాజ్ వైపుకు సీరియస్ గా చూస్తూ మాట్లాడేలోపు ఈ లోపు అమర్, రాజ్ నేను తనతో మాట్లాడ్డాను, షీ డస్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్ అని అన్నాడు కళ్ళతోనే సిద్ధార్థ్ని రిక్వెస్ట్ చేస్తూ అమ్మారు. రాజ్ ఆ మాటకి ఓ ఓకే సిద్ధు, బట్ ఇప్పుడు తను కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ని నాకు చూసే ఛాన్స్ లేకున్నా ఏదో ఒక రోజు ఆ లక్ కూడా నాకు కూడా దొరుకుతుంది అనుకుంటున్నా అని అంటూ స్మైల్ తో చెప్పి లక్కీ కోసం చూడగానే అప్పటికే అమర్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి లక్కీని తీసుకురమ్మని చెప్పడంతో ఆ గ్యాప్ లో రాజు సిద్ధు వైపుకి చూస్తూ నిన్ను ఎవరూ జడ్జ్ చేయలేరు సిద్ధు, బికాస్ ఎవరో జడ్జ్ చేసినంత వీక్ కాదు నువ్వు. నేను చూసిన వాళ్ళల్లో మెంటల్ గా ఫిజికల్ గా యు ఆర్ ద స్ట్రాంగ్ ఇన్ ద వన్. ఎవరి లైఫ్ ని పట్టించుకునేంత తీరిక లేకున్నా హీరోస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న నీ లైఫ్ మీద అందరికీ క్యూరియాసిటీ ఎక్కువ. అలాంటి నీ లైఫ్ లో ఒక అమ్మాయి ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ షీ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ప్రొడక్ట్ హర్ ఫ్రమ్ ది రూమర్స్. ఐ నో నీకు ఎవరైనా సజెషన్ ఇస్తే నచ్చదు అని, బట్ ఎందుకో చెప్పాలి అనిపించింది అని మోనా అన్న మాటలు చెప్పకుండా తను మాత్రం చెప్పాలి అనుకుంది చెప్పి శశిని వదలలేక వదిలి బాయ్ చెప్పి వచ్చేసిన లక్కీని తీసుకుని వెళ్ళిపోయాడు రాజు. రాజు వెళ్ళిపోవడంతోనే సిద్ధార్థ్కి రాజు మాటల వెనుక మీనింగ్ అర్థం అవటంతో తన కోపం ఇంకా పెరగడంతో కోపంగా అలానే నిలబడిపోయాడు. రాజు మాటలు వింటూ ఉండగానే సిద్ధార్థ్కి ఇంతకు ముందు విన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మళ్ళీ అక్కడ వర్క్ చేసే ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు ఇద్దరు శశి సిద్ధార్థ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. సిద్ధార్థ్ సార్ వర్క్ లో తన గర్ల్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ చేయరు కదా, ఒకవేళ చేసినా వాళ్ళ గురించి అసలు థింక్ చేయరు. కానీ ఇప్పుడు ఆ డాన్స్ నేర్పించే అమ్మాయి శశిరేఖ పక్కన ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు అని అన్నాడు మొదటి వ్యక్తి. ఇక రెండో వ్యక్తి అయితే ఆ శశిరేఖ అందరికంటే చాలా బాగుంటుంది లేరా, అందుకే సిద్ధార్థ్ సార్ కూడా తన్ని వదలకుండా తిరుగుతూ ఉన్నారు అని వెకిలిగా అనుకుంటూ సిద్ధార్థ్ వింటున్న విషయాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు ఆ ఆర్టిస్టులు. అది విన్న సిద్ధార్థ్కి మాత్రం కోపం పీక్స్ కి వెళ్ళిపోయింది. కానీ అమర్ వల్ల చాలా కంట్రోల్లో ఉన్నాడు.
అతను అంత కోపంగా ఉండడానికి రీజన్ మొదటిది శశిని మిగతా తన గర్ల్ ఫ్రెండ్స్ తో పోల్చడం అయితే రెండవది తనతో ఉన్నంత మాత్రాన శశి క్యారెక్టర్ ని అలా ఎలా డౌన్ చేస్తారు అన్న ఆలోచన అతని కోపాన్ని మరింత పెంచుతుంది. కోపంలో పక్కకి నిలబడి ఉన్న సిద్ధార్థ్ మీద చెయ్యి వేయగానే సిద్ధార్థ్ చాలా కోపంగా చూస్తూ, ఈ క్షణం నుండి వాళ్ళిద్దరూ ఏ మూవీలో కనిపించకూడదమారు, లేదంటే వాళ్ళని చంపడానికి కూడా నేను ఎక్కువ టైం తీసుకోను అన్నాడు చాలా గంభీరమైన వాయిస్ తో. అమర్కి సిద్ధార్థ్ కోపం తెలుసు. సిద్ధార్థ్కి కోపం రావటం చాలా రేరు. అది ఎవరి మీదైనా వస్తే మాత్రం వాళ్ళని లైఫ్ లో తన పేరు ఎత్తడానికి కూడా భయపడేలా చేస్తాడు. అందుకే అమర్కి మోనాన్న మాటలు చెప్పాలి అనుకున్నవాడు కాస్త సైలెంట్ అయిపోయి సిద్ధార్థ్ కోపాన్ని చూసి భయపడి అతను చెప్పిన దానికి సరే అన్నాడు. సిద్ధార్థ్ మళ్ళీ శశి వైపుకి వెళ్తూ ఉండడం చూసి అమర్, రే, ఇంత జరిగాక మళ్ళీ అటెందుకు అని అన్నాడు. ఈ మాటలు తను వినలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే అని అంటూ ఉండగానే సిద్ధార్థ్, ఎవరో ఏదో అన్నారని నన్ను నేను చేంజ్ చేసుకోను అమర్. అండ్ శశికి ఎప్పటికీ ఈ విషయాలు తెలియదు, తెలియాల్సిన నీడ్ కూడా లేదు అని అంటూ శశికి ఈ విషయాలు తెలియకూడదు అని చెప్పగానే చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న సెకండ్ హీరోయిన్ కి స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుంది శశి. అమర్, నిన్ను నువ్వు చేంజ్ చేసుకోవడం కాదురా, శశి విషయంలో నీ హార్ట్ కంట్రోల్లో ఉండడం లేదు, అందుకే నీకు తెలియకుండానే ఎప్పుడు తన వెనకే ఉంటున్నావు అని అమర్ అనుకుంటూ ఉండగానే శశి వాళ్ళున్న వైపుకు ఎవరి మాటలు పెద్దగా వినిపిస్తూ ఉండడంతో అమర్ కూడా ఏం జరిగిందా అని ఫాస్ట్ గా వాళ్ళ వైపుకే వెళ్ళాడు. ఇంకా శశి డాన్స్ మూమెంట్ చూస్తున్న సిద్ధార్థ్కి శశి ఎంతకీ కూడా తన వైపుకి చూడకపోవడంతో ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్ కి అసహనంగా అనిపించి శశి తన వైపు చూస్తేనే కానీ తన మనసు కూల్ అవ్వదు అన్నట్టు అనిపించడంతో శశి చూపు కోసం చూస్తూ ఉన్నాడు. పూర్తిగా కాన్సన్ట్రేషన్ అంతా డాన్స్ మీద పెట్టి నేర్పిస్తున్న శశికి ఎవరో తనని చూస్తున్నారు అని బలంగా అనిపించడంతో స్టెప్స్ చూపించడం ఆపకుండానే కేవలం కళ్ళు మాత్రమే పక్కకు తిప్పి అటువైపుకి చూసింది. అప్పటికే శశి చూపు కోసం వెయిట్ చేస్తున్న సిద్ధుకి శశి చూసిన విధానం పెదవుల్లో తెలియకుండానే చిన్న స్మైల్ రెప్పిస్తే అతని చిరునవ్వుకి అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ ని చూపిస్తున్న శశి కాస్త తడబడింది. దాంతో ఉన్నట్టుండి తన పాదం తనకే తగలడంతో కింద పడిపోబోయింది. అప్పటికి శశిని చూస్తున్న సిద్ధార్థ్కి జరిగేది అర్థం అవటంతో ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి శశిని పడకుండా పట్టుకున్నాడు. అప్పటి వరకు భయంతో కళ్ళు మూసుకున్న శశికి సిద్ధార్థ్ చెయ్యి తాకడంతో ఆ స్పర్శని గుర్తుపట్టి అలానే కళ్ళు తెరవకుండా ఉండిపోయింది. ఇంతలో సూపర్ అంటూ క్లాప్స్ సౌండ్ కూడా వినిపించడంతో శశి సిద్ధార్థ్ అటు చూసి అక్కడ కనిపిస్తున్న వ్యక్తిని ఐబ్రో రైజ్ చేసి చూస్తూ ఉండగానే ఆ గొంతు ఎవరిదో పరిచయం ఉన్న శశి మాత్రం కంగారుగా కళ్ళు తెరిచింది. ఇంతకీ మరి ఆ గొంతు ఎవరిదై ఉంటారు? ఎనీ గెస్? తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.